గుండె నిండా గుడి గంటలో సీరియల్ టుడే ఎపిసోడ్. మీనా బాలు కపుల్స్ ప్రోగ్రామ్కి వస్తారు. అక్కడ శృతి రవి కనిపిస్తారు. అప్పుడు బాలు, అరే రవి, నేను నీకు చెప్పే వద్దామనుకున్నాను రా, కానీ నేను రెడీ అయ్యి వచ్చేసరికి నువ్వు ఇంట్లో లేవు, అందుకే నేను నీకు చెప్పలేకపోయాను రా. ఆయన అమ్మ నాన్న అలాగే మనోజ్ అలాగే రోహిణి వస్తే బాగుండేదిరా అనేసి అంటాడు. అప్పుడు రవి, నువ్వు లోపలికి వెళ్ళి చూడన్నయ్య, నీకే తెలుస్తుంది అనేసి అంటాడు. అప్పుడు మీనా బాలు లోపలికి వెళ్తారు. ప్రోగ్రాం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ప్రభావతి, సత్యం అలాగే మనోజ్ అలాగే రోహిణి, మీనాక్షి వాళ్ళ ఆయన అందరూ కనిపిస్తారు. అప్పుడు బాలు క్లాప్స్ కొట్టుకుంటూ లోపలికి వచ్చి, అరే లక్షలు మింగినోడా, నువ్వు రానని చెప్పావు కదరా, బిజినెస్ పని ఉంది అని చెప్పావు కదా, బిజినెస్ చేసేవాళ్ళు ఇలాంటి చీపుగా ప్రోగ్రామ్కి రాసి అని అన్నావు కదరా, మళ్ళీ ఎలా వచ్చావురా అనేసి అంటాడు. అప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దాంలే అనేసి మనోజ్ అంటాడు. అప్పుడు బాలు కూడా సరేలేరా, ఎవరు గెలుస్తారో చూద్దామనేసి అంటారు. తర్వాత ప్రభావతి కూడా, అరే బాలు వచ్చాడు కదా, ఇక ఇంతోడు గొడవలే అనేసి అనుకుంటుంది. తర్వాత అమ్మ నాన్న మీరు కూడా ఏం చెప్పలేదు కదా అని బాలు వాళ్ళ నాన్నని అడుగుతారు. అప్పుడు వాళ్ళ నాన్న, మీ అమ్మ తొందరగా పెట్టిందిరా, అందుకే నేను నీకు చెప్పకుండా వచ్చాననేసి సత్యం అంటాడు. తర్వాత అక్కడ యాంకర్ మీ అందరికీ కొన్ని టాస్కులు పెడతామనేసి చెప్తుంది. అప్పుడు ఫస్ట్ టాస్క్ పేరు భార్య సాహిత్యం అనేసి ఒక ప్రోగ్రాం పెడుతుంది. అప్పుడు అందులో అందరూ వాళ్ళ వాళ్ళ టాలెంట్ని నిరూపించుకుంటారు. అప్పుడు రోహిణి ఏమో ఒక అబ్బాయికి మేకప్ వేసి తనని అమ్మాయిలాగా చూపిస్తుంది. తర్వాత శృతి ఏమో డబ్బింగ్ ఆర్టిస్ట్ కాబట్టి గయాలి గంగమ్మ అనే ఒక స్టోరీతో మీనాని అలాగే ప్రభావతిని వాళ్ళిద్దరు స్టోరీ చెప్తుంది. తర్వాత ప్రభావతి ఏమో క్లాసికల్ డ్యాన్స్ వేస్తుంది. తర్వాత మీనానేమో పువ్వులు కట్టడానికి పైనకి వెళ్తుంది.